ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వీగన్, పెస్కిటేరియన్ ఇలాంటి డైట్స్, డిఫరెంట్ డైట్స్ ఏది సూట్ అవుతే అది తినమంటారు. కానీ పాల పదార్థాలు ఆల్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అనే ఒక ఫ్యాడ్ ఏదైతే వచ్చిందో దాన్ని ఇన్ ద ప్రాసెస్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ సాయిల్ విచ్ ఇస్ నాట్ అగైన్ న్యాచురల్ ఫర్ అవర్ బాడీ అని అంటారు. ఐ డోంట్ నో. వెగన్ డైట్ అనేది చాలా మంది ఇప్పుడు పాటిస్తున్నారు. ఒకటి వాళ్ళ ఒపీనియనేటెడ్ వాయిస్ as well, అంటే దే డోంట్ వాంట్ కిల్లింగ్ యానిమల్స్ ఆర్ మిల్కింగ్ కౌస్ ఇవన్నీ ఇష్టపడిన వాళ్ళు, దట్ ఈస్ ఆల్టుగెదర్ డిఫరెంట్ సెగ్మెంట్. అది వాళ్ళ చాయిస్గా వాళ్ళు వెగన్స్గా మారితే ఓకే. బట్ ఏదో వెయిట్ లాస్ కోసం వెగన్గా మారినప్పుడు మాత్రం యూ నీడ్ టు బి వాచ్ఫుల్. ఎందుకంటే మనకి పాలు పెరుగు ద్వారా వచ్చే కాల్షియం కానీ దాంట్లోంచి వచ్చే కార్బోహైడ్రేట్ కానీ చాలా ఇంపార్టెంట్ బాడీకి. బట్ అట్ ద సేమ్ టైం మనం తీసుకుంటున్న ఈ పాలు పెరుగు ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎంతవరకు నాణ్యమైనవి అనేది ఈజ్ ఎ క్వశ్చన్ మార్క్. మనం ఒకప్పుడు తీసుకునేది మనకి పాలవాడు నేరుగా షెడ్ నుంచి తెచ్చి మనకి పాలు వేసేవాడు, ఏది అల్యూమినియం టిన్స్లో, ఇప్పటికీ బాగా గుర్తు. బట్ నౌ వీ ఆల్ యూజ్ ద పాస్చరైజ్డ్ అని ప్యాకెట్ మిల్క్. వీ డోంట్ నో వాట్ గోస్ ఆన్ ఇన్. అసలు హార్మోన్లు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ అన్నోను తెల్ల పదార్థాలు ఏవో కలిపేస్తున్నారట పాలల్లో. ఆ కలపడం వల్ల హార్మోనల్ చేంజెస్ వచ్చి ఎర్లీ ప్యూబర్టీ, అమ్మాయిలు కూడా అసలు 12-13 ఇయర్స్కి మెచ్యూర్ అవ్వాల్సిన వాళ్ళు 8-9 ఇయర్స్కి మెచ్యూరిటీ వచ్చేయడము, పీసీఓడి అనే ప్రాబ్లం రావడము, యాక్నే రావడము, ఎర్లీ ప్యూబర్టల్ చేంజెస్ ఇన్ ద బాయ్స్ ఆల్సో. వాళ్ళ గొంతు మారుతుంది జనరల్గా ఒక 13-14 ఇయర్స్ ఏజ్లో, అది చాలా తొందరగా వచ్చేయడము, మ్యాస్కులైన్ ఫీచర్స్ చాలా తొందరగా, ఇవన్నీ ఆర్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద కల్తీ ఫుడ్స్ దట్ వీఆర్ ఈటింగ్ స్పెసిఫికల్లీ ఫ్రమ్ మిల్క్. రైట్. సో మరి డయాబెటీస్ మేనేజ్మెంట్లో డస్ దిస్ మేక్ ఎనీ సెన్స్? నాట్ ఎట్ ఆల్. అసలు ఏ విధమైన, ఎందుకంటే డయాబెటీస్కి అంటే ఫ్యాట్ పదార్థాలు కూడా ఎక్కువ యానిమల్ ఫుడ్స్ అంటే యానిమల్ ఫ్యాట్ ముఖ్యంగా మటన్ కానీ ఘీ కానీ లేకపోతే ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకుని రెడ్ మీట్ ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఫ్యాట్ పెరిగినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఎఫెక్ట్స్. కానీ అంతేగాని ఇవన్నీ మానేమని కాదు. సో మామూలుగా డయాబెటిక్ డైట్స్ అన్నిట్లో కూడా లీన్ ఫుడ్ ఇవ్వడం అనేది అది ఇట్స్ అ వెరీ లాజికల్ థింగ్. yes when you suppress the fat suppress చేసినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి బాడీ షుగర్ కంట్రోల్ అనేది బెటర్గా అవుట్పుట్ ఉంటుంది. సో ఓవరాల్గా మనం కన్జ్యూమ్ చేసే ఆయిల్ కూడా చాలా తక్కువ వాడాలి. 1/2 లీటర్ ఆఫ్ ఆయిల్ పర్ మంత్ పర్ పర్సన్ అంటారు యాజ్ పర్ WHO. ఇఫ్ యూర్ 1/2 లీటర్, ఇఫ్ యూర్ అ ఫ్యామిలీ ఆఫ్ 4, మనిషికి 1/2 లీటర్ చొప్పున క్యాలిక్యులేట్ చేస్తే 2 లీటర్ల నూనెతోనే ఇంట్లో వంట అంతా ఫినిష్ అయిపోవాలి ఫర్ ఆల్ ద మంత్. ఒక స్పూన్ ఆవకాయ వేసుకుంటే అందులోనే ఒక టీ స్పూన్ ఆయిల్ వచ్చేస్తుంది. దాంతో పాటు నెయ్యి వేసుకుని తింటే కథం. దాంతో పాటు 2-3 అప్పడాలు తిన్నామంటే ఇంకా బంద్. మీరు చెప్తుంటే నోరు ఊరుతుంది కానీ బట్ ఇవన్నీ ఖర్చు పెట్టడానికి చాలా కష్టపడాలి. అంటే ఈవెన్ ఫర్ హెల్దీ అడల్ట్ యువర్ సేయింగ్ 1/2 లీటర్ ఆయిల్. ఎస్, 1/2 లీటర్ ఆయిల్ కంటే మనం మంత్ అంతా ఫ్యాట్ తీసుకోకూడదు. నాట్ అట్ ఆల్. మన 1/2 లీటర్ ఆయిల్లో మనకు వచ్చే దాంతో అంటే ఇప్పుడు టేస్ట్ రావాలి ఇంత నూనెలు వేసేసి వంట చేసుకోవడం కంటే 1/2 లీటర్ ఆఫ్ ఆయిల్ పర్ మంత్ పర్ పర్సన్, అలా మీరు నిజంగా ఆ డిక్టమ్ పాటిస్తే ఐఎమ్ ష్యూర్ యుల్ నాక్ డౌన్ 1 to 2 kgs ఆఫ్ వెయిట్ విత్ ఈజ్. అంతే 1/2 లీటర్ కనుక డెఫినెట్లీ. ఇది ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే మనకి నూనె పైన తేలుతూ అలవాటు. మన కర్రీ బాగా ఉడికింది, బాగా టేస్ట్ వచ్చింది అండాలంటే ఆయిల్ సెపరేట్ అండ్ రెసిపీస్ లో చెప్తాం కదండి. సో మొత్తానికి దెర్ ఈస్ అ వెరీ క్లియర్ కనెక్షన్. అంటే డయట్ ప్లాన్స్ విల్ వర్క్ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ప్రీ డయాబెటిక్ వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి, బట్ దే ఆర్ నాట్ లాస్టింగ్ అంటున్నారు. అంతే. ఎగ్జాక్ట్లీ. ఇవాళ పాటించి ఒక 1 month చేసి మళ్ళీ 2nd month నుంచి దాన్ని గివ్ అప్ చేసేసి నేను ఆ డైట్ ఆపేగా నాకు వచ్చిందంటే ఎందుకు రాదు? డెఫినెట్లీ ఇట్ విల్ బూమరాంగ్ బ్యాక్ బికాస్ వాట్ యు వర్ డూయింగ్ వాజ్ అన్‌న్యాచురల్. కరెక్ట్. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఏదైతే జీవితకాలం పాటు పాటించగలుగుతారో ఎగ్జాక్ట్లీ అంతకంటే ఏం మొదలు పెట్టాలి. అంతకు మించిన డిసిప్లిన్ ఇంకోటి ఉండదండి. సో వుడ్ యూ రికమెండ్ అసలు ఒక మామూలు హెల్దీ అడల్ట్ హూ ఇస్ ఐ వోంట్ సే ప్రీ డయాబెటిక్ బట్ ఆల్మోస్ట్ మనకి ఆ జోన్లో ఉన్నవాళ్ళు ఒక న్యూట్రిషన్స్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవడం మంచిదంటారా, అవసరమే లేదంటారా? దే షుడ్ టేక్ అ సజెషన్ ఇఫ్ దే క్యాన్ అఫోర్డ్ దాట్. ఒకసారి వెళ్ళి సజెషన్ తీసుకోవడం ద్వారా, న్యూట్రిషనిస్ట్ని కలవడం ద్వారా ఏంటంటే మన రోజువారీ జీవితంలో ఉండే ఫుడ్స్లోని ఎంత క్వాంటిటీస్ ఎంత తీసుకోవాలి, దీని బట్టి ఆల్టర్నేటివ్గా ఏమి తీసుకోవాలన్నది. అంటే ఇప్పుడు పాలు బదులు నేను ఏం తీసుకోవచ్చు, నాకు ఇది పడట్లేదు, లేకపోతే వాళ్ళు సజెస్ట్ చేసే డైట్స్ యావోకాడో డైట్స్ అని, రోస్టెడ్ ఫుడ్స్ అని, ఇవన్నీ మనం తీసుకోలేనప్పుడు దీనికి ఆల్టర్నేటివ్గా నేను ఏం తినొచ్చు, నాకు రైస్ అంటే చాలా ఇష్టం అని అన్నప్పుడు ఆ రైస్ని ఏ క్వాంటిటీలో తీసుకోవాలి, ఏ పూటల్లో తీసుకోవాలి. రైస్ ఈజ్ ఆల్వేస్ రికమెండెడ్ డ్యూరింగ్ లంచ్ టైం బికాస్ మనం ఎక్కువ కదులుతూ ఉంటాం, మన క్యాలరీ బర్నింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం రైస్ తీసుకోవడం చాలా మంచిది. నైట్ టైం ఒకవేళ తీసుకోవాలనుకున్న ఎర్లీ డిన్నర్ బిఫోర్ 8 PM డిన్నర్ తీసుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ఇంకా క్రూషియల్ పాయింట్స్ ఎన్నెన్నో మనకి న్యూట్రిషనిస్ట్ అనేవాళ్ళు సలహా ఇస్తారు కాబట్టి డే టు డే లైఫ్లో ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి. సో అలా మన డైట్ని మనమే మోడిఫై చేసుకోవచ్చు. అంతేగాని ఒక బ్రహ్మ పదార్థం లాగా మనకి ఏంటది వెయింగ్ స్కేల్స్ మీద పెట్టి తింటున్నాను, 100 గ్రాముల అన్నం తిన్నాను,
అని మెజర్ చేసుకుంటూ జీవితం దుర్భరం నో చేసుకోవాలి. వే, ఐ విల్ నాట్ రికమెండ్ దట్ ఎట్ ఆల్. Ideally, we should not be thinking so much about what we are eating. It should be such a natural process. అండ్ ఐ టెల్ మై పేషెంట్స్ దట్ ఫుడ్ మీ మెడిసిన్ గా ఉండాలి తప్పితే మెడిసిన్స్ ఇన్ని, ఇది షుగర్ కి, ఇది బీపీకి, ఇది నేను పక్కన అన్ని టాబ్లెట్స్ పళ్ళాల్లో పెట్టుకొని తినే దుర్గతి రాకూడదు. రైట్. ఇంకా లాస్ట్ క్వశ్చన్, డయాబెటీస్ మేనేజ్మెంట్ అండ్ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాలా జామున్, నేరేడు పళ్ళు, మెంతులు, ఇలా కాకరకాయ జ్యూస్, ఇవన్నీ నిజంగా పనిచేస్తాయా అంటే డయాబెటీస్? టు ఎన్ ఎక్స్టెంట్ ది వర్క్, లైక్ ఐ సెడ్, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. రైట్. వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి. కానీ బోల్డ్ ఆగించాలి కదా, ఒక 1/2 కిలో మెంతులు, ఒక 1/2 స్పూన్ మెంతులు పెరుగులో వేసుకుని తాగేసి నాకు డయాబెటీస్ మెడిసిన్ అయిపోయిందంటే కష్టం. అదొక్కటే సరిపోదు. దానితో పాటు మీరు మీ వ్యాయామం కూడా చేస్తూ కొంచెం క్యాలరీ కాన్షియస్గా తింటే ఎస్ దట్ వర్క్స్. అదొక్కటే దాని మీద భారాన్ని అంతా మెంతుల మీద వేసేసి మిగతావన్నీ తిని కదలకుండా ఒక చోట కూర్చుంటే మాత్రం ఏమీ జరగదు. చాలా హాయిగా అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ ప్యాలెటబుల్గా యాక్చువల్లీ చెప్పారు డాక్టర్ ఆనంద్ సాగరి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ దీస్ సెగ్మెంట్స్. అండ్ డయాబెటీస్ మేనేజ్మెంట్ త్రూ ఫుడ్ ఇది మాట్లాడడం ఇవాళ. రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా టార్గెటెడ్గా స్పెసిఫిక్ డయాబెటిక్ కండిషన్ ఉండేవాళ్ళు ఎలాంటి మందులు వేసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ అవలంబించాలి, దీని గురించి కూడా మాట్లాడుతుంటాం విత్ అవర్ ఎక్స్పర్ట్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి.